హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి రాత్రి 9 నేను మీ శివసుబ్రహ్మణ్యం కట్ట. సో మొత్తానికి అయితే పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు కానివ్వండి, అటు ఆంధ్రాలో ఏవైతే మహానాడు అని మొన్న పెట్టుకున్నారు కదా, మరి వాళ్ళు మహానాడు అని పెట్టుకొని ఇక్కడ తెలంగాణ గురించి మాట్లాడాడు, లేదా వాళ్ళకు సంబంధించిన రాజకీయాల గురించి మాట్లాడుకుంటా ఉన్నారు. అదంతా కూడా కరెక్ట్ కాదు. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ఉన్న మన నాయకులు కాంగ్రెస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, బీఆర్ఎస్ నాయకులు, టీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా రెస్పాండ్ కావాలి. కానీ ఎవరు కూడా ఇప్పటిదాకా అవ్వలేదు. మొత్తానికైతే కాంగ్రెస్ నుంచి పొన్నం ప్రభాకర్ గారు, అట్లనే టీఆర్ఎస్ నుంచి వెళ్ళి కవిత గారు అయితే మాట్లాడడం జరిగింది. మరి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వీళ్ళందరూ ఎందుకు ఇంకా విమర్శిస్తలేరు? తెలంగాణను కించపరిచి అట్లా మాట్లాడుతుంటే కూడా వాళ్ళు ఎందుకు అంత సైలెంట్గా ఉంటున్నారు ఏందనేది కూడా తెలియాలి. మరి ఇక పెద్ద మనిషి పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారికి సినిమా పరంగా నేను కూడా ఫ్యానే, కానీ పొలిటికల్ గా మనం చూసుకున్నప్పుడు ఈ రోజు ఏది ఇక్కడ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు ఇక్కడ వచ్చి నవనిర్మాణ సభ పెట్టుకోవడానికి వాళ్ళు ప్లాన్ చేస్తా ఉన్నారు. సో పోలీసులు అయితే పర్మిషన్లు ఇవ్వలేదు. ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గారు డీసీఎం, ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎం గారు ఉన్నారు కాబట్టి తెలంగాణ వ్యక్తిగా చూడరు, ఆంధ్ర వ్యక్తిగానే చూస్తారు. ఎంత తెలంగాణలో ఉండి ఏది చేసినా కూడా. మరి గతంలో మాట్లాడిన మాటల్ని కూడా అందరు గుర్తు చేసుకుంటా ఉన్నారు. తెలంగాణ రాగానే నేను ఇన్ని రోజులు నేను అన్నం తినలేదు, నాకు చాలా నచ్చలేదని చెప్పి కూడా మాట్లాడాను కాబట్టి అవన్నీ కూడా గుర్తొస్తాయి. ఇప్పుడేదో నేను తెలంగాణలోనే ఉన్నా అని అంటే ఎవరు కూడా నమ్మరు. మేము ఇక్కడ సభ పెట్టుకుంటా ఉన్నాం, ఎవరైనా ఎక్కడైనా కూడా పెట్టుకోవచ్చు అంటే ఎస్, ఎవరైనా ఎక్కడైనా కూడా పెట్టుకోవచ్చు. కానీ అది ఎప్పుడు పెడుతున్నారు అర్థమైతే జనాలు కూడా కావాలనే మీరు ఇక్కడ పొలిటికల్ గా ఇష్యూస్ తీసుకురావాలి, బీజేపీని ఇక్కడ తీసుకురావడానికి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అరే ఇవాళ కాకపోతే రేపు పెట్టుకోండి, ఎల్లుండి పెట్టుకోండి, ఎవరు ఆపరు మిమ్మల్ని. హాల్లో కాదు, పెద్ద గ్రౌండ్ ఇస్తాం, పెద్ద గ్రౌండ్ లో పెట్టుకోండి. ఎంత లక్షల మందిని పిలుచుకుంటారా, వేల మందిని పిలుచుకుంటారా, మీ ఇష్టం, ఎంత మందిని అన్న పిలుచుకోండి. కానీ ఈ రోజే నేను ఇక్కడ వచ్చి పెడతాను అని అనడం ఎంతవరకు కరెక్ట్? ఇక పార్టీకి సంబంధించిన లీడర్లు, యూత్ వాళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉంటారు. ఇక యూత్ లో రక్తం ఉన్నది కాబట్టి ఎగురుతూ ఉంటారు వాళ్ళు కూడా. మేము ఇప్పటి నుంచి కాదు, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన దగ్గర నుంచి కూడా మేము ఇక్కడ సభ పెట్టాలని అనుకుంటున్నాము. ఈ రోజు కుదిరింది అది అని చెప్తా ఉన్నారు. ఇదే రోజు కుదిరిందా చెప్పండి రా నాయన అంటే 100 మాటలు చెప్తారు ఇక ఒక్కొక్కరు. ఇక సభ పెడితే సంగతి చూస్తాం. అసలు పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడినారు కదా, నిజంగా గ్రేట్. అసలు మొత్తం ఏడికాడికి దుమ్ము దులుపు వదిలేసిండు పవన్ కళ్యాణ్ గారిని. సభ పెడితే సంగతి చూస్తాం, తెలంగాణపై విషం చిమ్మిన వారికి ఇక్కడ సభలు పెట్టే హక్కు ఎట్లిస్తాము, అసలు లేదని చెప్పి చెప్తా ఉన్నారు. మరి హైదరాబాద్ నవనిర్మాణ సభ వెనుక బీజేపీ రాజకీయ ఎజెండా ఉందని ఆరోపించిన మంత్రి పొన్నం ప్రభాకర్ తెలంగాణ ప్రజలను అవమానించిన వ్యాఖ్యలపై ముందుగా క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నారు. తెలంగాణ ప్రజలను అవమానించిండ్రు కదా, దానిపైన మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ చెప్పండి. ఇంకొకటి ఏంటంటే, మీరు కూటమి ప్రభుత్వమే కదా, మరి మొన్న మీకు సంబంధించిన వాళ్ళు తెలంగాణ అనేది డిక్షనరీలో లేదు అని చెప్పిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ పార్టీ నాయకులు ఇక్కడ అడిగితే మేము చూడలేదండి, మేము ఆ వీడియో చూడలేము, మాకు తెలియలేదని తెలివిగా చెప్తా ఉన్నారు. ధైర్యంగా ఉండాలి. మీరు అన్నారా లేదా? అరే సోషల్ మీడియా మొత్తం ట్రెండింగ్లో ఉంటుంది ఆ వీడియో, ఇక్కడ మీ కార్యకర్తలకు తెలియదంట. గట్లున్నది ఇక ముచ్చట చూడండి. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి మాట్లాడాలి. ఇక్కడ సీఎం గురించి, ఇంకోటి ఎడ్యుకేషన్ మినిస్టర్ గురించి చాలా దౌర్భాగ్య స్థితులు ఉన్నాయని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. దానిపైన ఎందుకు మాట్లాడతలేరు? తెలంగాణ అంటే డిక్షనరీ లేదంట. తెలంగాణ ఒక హిస్టరీ అండి. తెలంగాణ ఫస్ట్ తెలుసుకోండి, తెలుసుకున్నాక మీకు పెద్దోళ్ళు ఇంకా మీకు తెలవాలి. ఏదో మేము రాజకీయాల కోసం, ఓట్ల కోసం మాట్లాడేస్తాం అనేది అయితే కరెక్ట్ కాదు. తెలుసుకోండి. మీరు ఆ మాట అన్నాక ప్రతి ఒక్కరికి ఈరోజు తెలంగాణ హిస్టరీ ఏందనేది తెలుస్తూ ఉన్నది. ఎంత హిస్టరీ ఉండే తెలంగాణకు, త్రిలింగ దేశ అని చెప్పి కూడా అంటారు తెలంగాణను. అవన్నీ తెలుసుకొని రాజకీయాలకు రండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక తెలంగాణ దిష్టి తగిలి కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోయినాయని చెప్పి కూడా చెప్పారు గతంలో. అన్న వాక్యాలు గుర్తు చేసింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు కాదా? అది కూడా గుర్తు చేసిండ్రు పొన్నం ప్రభాకర్ గారు. తెలంగాణ ఆవిర్భావాన్ని వ్యతిరేకించిన వ్యక్తి ఇక్కడ సభలకు హక్కే లేదని చెప్పి విమర్శిస్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ సమస్యలను వదిలి తెలంగాణలో రాజకీయాలు చేయడం విడ్డూరం అని చెప్పి చెప్తా ఉన్నారు. నవనిర్మాణ సభ కాదు, విద్వేష రాజకీయాలకు వేదికగా మారుస్తున్నారని చెప్పి ఆరోపించిండ్రు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు ప్రజలు తిప్పికొడతారని చెప్పి హెచ్చరిస్తుండ్రు. పవన్ కళ్యాణ్ నటన వెనుక బీజేపీ ప్రోద్బలమే ఉందని తీవ్ర వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. ఇంకొకటి ఏంది, మీ పైన ఎవరైనా మాట్లాడంగానే ఏం చేస్తా ఉన్నారు, అక్కడ కేసులు పెట్టి ఇక్కడ మీరు కూడా సపోర్ట్ తీసుకొని వచ్చి అరెస్టులు చేపిస్తా ఉన్నారు కదా. ఇంతగానం తెలంగాణ పైన కక్ష పెట్టుకొని ఈడొచ్చి ఏం చేస్తారని, మీ ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో ముందు దాన్ని చూసుకోండి, తర్వాత వద్దురు మీరు ఈ పాలిటిక్స్లకి. ఎవరు కూడా రానియరు. ఈడ షర్మిల గారు ఇక్కడ వచ్చి నేను పాలిటిక్స్లో ఇక్కడ నేను వెళ్తా అంటేనే రేవంత్ రెడ్డి గారు ఏం అవసరం లేదనమ్మా, మీ రాష్ట్రంలో ఏమైతే ఉన్నాయో ఆడ చూసుకోండి, ఇక్కడ ఎవరైతే ఉన్నారో
ఇక్కడనే కొత్త పార్టీలు వస్తాయి. తెలంగాణ వాళ్ళు ఎన్ని కొత్త పార్టీలు పెట్టినా కూడా ఎవరు అపోజ్ చేయరు. కానీ బయట నుంచి ఎవరైనా వచ్చి పార్టీలు పెడతా అంటే ఎవరు కూడా ఊపినటోళ్ళు కాదేట. ఎన్ని హింసలు ఎన్ని బాధలు పడితే ఎంతమంది ప్రాణాలు వదిలిపెట్టుకుంటే తెలంగాణ వచ్చింది. ఎన్ని కష్టాలు పడితే ఎంత నాశనం చేసిండ్రు తెలంగాణని 13 ఏళ్ల క్రితం. ఈరోజు పచ్చగా కనిపించగానే అందరి కళ్ళు తెలంగాణ మీద పడ్డాయి. మరి తెలంగాణ అదే చెప్తా ఉన్నాను. మొత్తానికి అయితే పొన్నం ప్రభాకర్ గారు ఏదైతే మాట్లాడినరో 100% కరెక్ట్. అందరూ మంచిగా పొగుడుతా ఉన్నారు. అట్లనే కాంగ్రెస్ లో ఉన్న నాయకులు అందరూ కూడా మాట్లాడాలి. అక్కడ ఇంకొకటి ఏంటంటే తెలంగాణను ప్లస్ రేవంత్ రెడ్డి గారిని కూడా తిట్టిండ్రు వాళ్ళు. ఏంది ఎడ్యుకేషన్ సిస్టమ్, ఎడ్యుకేషన్ మినిస్టర్ అంట ఈడ ఎవరు లేక దిక్కు లేదంట, దౌర్భాగ్య స్థితిలో ఉన్నదంటాడు. వాళ్ళకంట ఆడ మంచిగా పెద్ద మనిషి ఉన్నాడంట ఆడ. మరి దీనిపైన ఇప్పటిదాకా ఏ కాంగ్రెస్ లీడర్స్ ఎవరు కూడా రెస్పాండ్ అవుతలేరు. ఎందుకు రెస్పాండ్ అవుతలేరు అనేది కూడా తెలియాలి. ఇది ముచ్చట. మరి పవన్ కళ్యాణ్ గారు మీరు రాజకీయాలు చేయండి, మీరు ఆంధ్రాలో ఎన్ని రాజకీయాలైనా వేసుకోండి, కానీ ఇక్కడ తెలంగాణకు వస్తాం, మేము అడిగేస్తాం, ఇక్కడ మాకు కూడా ఉన్నది అని అంటే ఎవరు కూడా ఊకోరు. మీకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఏదైతే ఉందో వాళ్ళే ఇక్కడ ఎగురుతాను అంతే తప్పించి ఎవరు కూడా తెలంగాణలో ఉన్న ఎవరు కూడా తెలంగాణ వాదులందరూ కూడా ఎవరు కూడా మేమైతే రానియమనే చెప్తా ఉన్నారు. ఇక మీరు ఎన్ని ప్లాన్లు చేసినా కూడా ఇక ఎక్కడ దాకా పోదనేది చూసుకోండి. సో ఇది ముచ్చట. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన నేటి ధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.